ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 20 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని ఒక పెద్ద వార్త వినబోతున్నారు. ఈరోజు జరిగే కొన్ని సంఘటనలు మీకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం, లేదా మీరు అనుకోకుండా ఎదురయ్యే ఒక శుభవార్త, లేదా మీ ఇంట్లో జరిగే ఒక మంచి పరిణామం, ఇవన్నీ ఈరోజు సాయంత్రం తర్వాత మీ జీవితంలో కనిపించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురు కాబోతున్నాయి. ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి, గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 20 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ యొక్క సింహ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు వీరు ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. సింహ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు స్నేహం కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు తమకున్న దాంట్లో 10 మందికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం చేయరు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరి యొక్క బంధువులు కావచ్చు, వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ముఖ్యంగా ఈ మార్చి 20 శుక్రవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున అయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులను మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం అయితే 5 గంటల తర్వాత మీ జీవితంలో అద్భుతమైన పరిణామాలు రాబోతున్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున సాయంత్రం అయితే 5 గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం, ఒక దూరపు బంధువు లేదా స్నేహితుల ద్వారా మంచి సమాచారం, ఇంట్లో జరిగే సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడడం, కొందరికి ఆర్థిక లాభాలకి సంబంధించిన సూచన కూడా ఉందన్నమాట. ఇది మీకు చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ మీ భవిష్యత్తును మార్చే సూచనగా ఇది ఉండబోతుంది. సింహ రాశి వారు ఈ మధ్యకాలం మీరు ఏంటంటే మీ యొక్క కులదేవత ఆరాధన చేయడం మర్చిపోతున్నారు. అవునండి, నిజంగానే మీరు మీ లైఫ్లో బిజీగా ఉండటం, గందరగోళంగా ఉండటం, మీ
జీవితంలో చాలా బిజీ లైఫ్ని మీరు గడుపుతున్నారు. ఈ కాలంలో అయితే మీరు కులదేవత ఆరాధన చేయడం మర్చిపోతున్నారు. దీనికి కారణం పనులు ఆలస్యం కావడం, ఇంట్లో కలహాలు, మనసు అనేది ప్రశాంతంగా లేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు మీ ఇంటి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. అలాగే మీరు ఈ సమయంలో అధిక కోపం ప్రమాదకు సూచన కనిపిస్తుంది. ఈ యొక్క సింహ రాశి వారికి అయితే కోపం తక్కువగా చేసుకోండి. ఈ సమయంలో కోపం వల్ల అనవసర వాదలు, సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక బంధం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఈ సమయంలో అయితే ఇటువంటి విషయంలో మీకు జాగ్రత్త అవసరం. ఈ యొక్క సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రావట్లేదు. కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోతూ ఉన్నాయి కదా. ఇదంతా శాంతి లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు గొడవలు రావడం, డబ్బు వచ్చి నిలవకపోవడం, మనసు ప్రశాంతం లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో జరుగుతున్నాయా అంటే దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం అయితే ఉండే అవకాశం ఉంటుంది. అదేమిటంటే మీ ఇంటి కులదేవతను మీరు మర్చిపోవడం అన్నమాట. పెద్దలు ఎప్పుడు ఒక గొప్ప సత్యం అనేది చెబుతూ ఉంటారు. కులదేవత మనకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. మన కుటుంబాన్ని కాపాడే శక్తి ఆ కులదేవతకు ఉంటుంది. ఈ కాలంలో చాలామంది మన కులదేవత ఎవరో తెలియకుండా పూజలు చేయకుండా వారి ఆరాధనను పూర్తిగా మర్చిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో దైవానుగ్రహం తగ్గిపోతుంది. ఎలాంటి పని చేసినా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ సమయంలో అయితే ఈ ఒక్కరోజే కాదు, క్రమంగా మన జీవితంలో నెగిటివ్ మార్పులు తప్పకుండా మొదలవుతాయి. కాబట్టి సింహ రాశి వారి ఈ ఒక్క విషయంలో తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వీలైనంత వరకు మన గ్రామంలో ఉన్న కులదేవతలు ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. అక్కడ ఒక దీపాన్నైనా సరే వెలిగించండి. ఒక కొబ్బరికాయ కొట్టి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. మీరు చేసిన చిన్న ఆరాధన మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తప్పకుండా తీసుకొని రాగలుగుతుంది. ఈ యొక్క సింహ రాశి వారు సహజంగానే ఎదగాలన్న గొప్ప తపన వీరికి కలిగి ఉంటుంది కదా. మీ చుట్టూ ఉన్నవారి దృష్టి కూడా మీపై పెరుగుతుంది. కానీ అందరూ మీ అభివృద్ధిని ఆనందించలేరు. కొంతమంది అసూయ దృష్టితో చూస్తూ ఉంటారు. ఇదే మన పెద్దలు చెప్పే నరదృష్టి ప్రభావం అన్నమాట. ఈ నరదృష్టి వల్ల జీవితంలో కనిపించే కొన్ని సంకేతాలు ఏంటంటే హఠాత్తుగా పనులను కూడా ఆగిపోతూ ఉంటాయి. శరీరానికి అలసట, మనసుకు భారం అనిపించడం, ఇంట్లో అనవసరమైన కలహాలు, డబ్బు సమస్యలు పెరగడం, ఆలోచనలు గందరగోళంగా మారడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ మీపై ఉండే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. ప్రతి శనివారం మీరు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. హనుమాన్ని దర్శించుకొని ఒక కొబ్బరికాయ సమర్పించి వారానికి ఒక్కసారి ఉప్పుతో నీటిలో ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండండి. పేదవారికి నల్ల నువ్వులు లేదా బట్టలు దానం చేయండి. ఇలా చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ప్రభావాలు తగ్గించుకుంటారు. అలాగే ఈ సమయంలో అయితే మీకు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ జీవితంలో సమస్యలు వస్తే దానికి కారణాలు బయట కాదు, మన ఆచరణలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ కులదేవతను ఎంతగా ఆరాధిస్తారో అంత మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో మీకు అదృష్టం కూడా మీ కులదేవత వల్ల కలిసి వస్తుంది. అయితే ఈరోజు ముఖ్యమైన విషయాన్ని గమనించినట్టు అయితే మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ కేవలం అదృష్టం మనం చేసే పరిహారాలు, పూజలు, దానాలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ రోజున మీరు చేయగలిగిన పూజలు, పరిహారాలు, దానాలు మీ జీవితాన్ని మార్చగలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున అయితే రేపటి రోజున అయితే స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. గొప్ప పూజలు అవసరం లేదు. మనస్ఫూర్తిగా చేసిన ఒక చిన్న ప్రార్థన కూడా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక గణపతి ప్రార్థన చేయండి. అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకోండి. నిత్యం సూర్య నమస్కారాలు చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. అయితే ఈ సమయంలో అయితే మీకు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పై అధికారులు మీ కష్టాన్ని చూసి మంచి మాటలు వినే అవకాశం ఉంటుంది. మీకు ఒక
పెద్ద ప్రశంస పొందే అవకాశం అయితే ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు తప్పకుండా వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో చిన్న లాభాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏ వ్యాపారం మొదలుపెట్టినా అందులో మీకు తప్పకుండా విజయం అనేది సాధిస్తారు. ఈ సమయంలో కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు, కానీ పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే ప్రేమపరంగా చూసుకుంటే మీ ప్రేమలో ఉన్న అపార్థాలు మొత్తం తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయంలో మంచి ఏకాగ్రత పెరుగుతుంది. చదువుపై మీరు దృష్టి పెడతారు. అలాగే మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే భవిష్యత్తులో చూస్తారు. ముఖ్యంగా ఈరోజు అయితే సింహ రాశి వారికి అయితే ఏంటంటే ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మీరు ఊహించని ఒక వార్త వింటారు. ఈ రోజున అయితే మీ యొక్క భాగస్వామి తరపున ఒక మంచి చక్కటి శుభవార్త అయితే వినే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఒక చక్కటి శుభవార్త అయితే వింటారు. ఈ రోజున అయితే మీ యొక్క స్నేహితుల నుండి కావచ్చు, మీ బంధువుల నుండి కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త, మీరు ఊహించని ఒక పెద్ద శుభవార్త వింటారు. అది మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుంది. ఈ రోజున మీరు కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఆ శని భగవానుని ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.